Hello, hi, welcome to various Node BDGs. This is your Kiran Kodmuru. Yes, DSC అప్కమింగ్ డిఎస్సిలో భాగంగా మనం టెక్స్ట్ బుక్ మీరు ఏ మేరకు చదువుతున్నారు, సో దాంట్లో ఏమైనా మిస్ అవుతున్నారా లేదా, కంప్లీట్గా లైన్ టు లైన్ చదువుతున్నారా లేదా, దాని గురించి మనకి అప్పుడప్పుడు మధ్య మధ్యలో టెక్స్ట్ బుక్ రీడింగ్ ఛాలెంజ్ టెస్ట్ అనేసి పెట్టడం జరుగుతుంది. సో అదేవిధంగా మన దగ్గర అవైలబుల్గా ఉన్న టెస్ట్ సిరీస్ కూడా టెక్స్ట్ బుక్ రీడింగ్ ఎంతవరకు చేశారు దీన్ని ఛాలెంజ్ చేస్తూ క్వశ్చన్స్ అనేవి రూపొందించడం జరిగింది. రైట్, ఇప్పుడు ఇక్కడ మనం ఈ సెషన్లో 10th క్లాస్లో ఉండేటువంటి ప్రత్యుత్పత్తి అనేటువంటి లెసన్లో ఒక టెస్ట్ అయితే పెడుతున్నాను. మరి ఈ టెస్ట్లో ఎన్ని మార్క్స్ గెయిన్ చేస్తారో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో 20కి 18 చేశారంటే మీరు టెక్స్ట్ బుక్ పర్ఫెక్ట్గా చదువుతున్నట్టే, లేదు 18 కంటే తగ్గాయంటే డెఫినెట్గా మళ్ళీ మీరు టెక్స్ట్ బుక్ చదవాల్సిందే. సో ఇదేదో భయపెట్టే ఉద్దేశంతో చేసింది కాదండి. సో కంపల్సరీ మీరు డిఎస్సిలో ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా బాగా రాయాలంటే ఈ టెస్ట్లో కంపల్సరీ మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మీరు క్వశ్చన్ చూసిన తర్వాత మీ యొక్క ఆన్సర్ని కామెంట్లో పెట్టండి. సో క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేస్తూ కామెంట్లో పెట్టండి క్వశ్చన్ నెంబర్, దాని యొక్క ఆన్సర్. సో ఫైనల్గా నేను ఇది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి చూసుకోండి. దాంట్లో చివరిలోనే మీకు కీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్కటి చూద్దామండి, సెషన్లోకి అయితే వెళ్ళిపోదాం. రైట్, 10th క్లాస్లో ఉండేటువంటి ప్రత్యుత్పత్తి లెసన్ నుండి మనకు 20 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఇక్కడ చూసినట్టయితే హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. రైట్, అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి తప్పుగా ఉండేటువంటి ప్రవచనాన్ని గుర్తించండి. అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి తప్పుగా ఉండే ప్రవచనం. అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది మొక్కల్లో కావచ్చు, ఇతర జీవుల్లో కావచ్చు, దాని గురించి తప్పుగా ఉండేటువంటి ప్రవచనం ఏదైతే ఉందో దాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి. విచ్చిత్తి సాధారణంగా సౌష్ఠవయుతంగా జరుగుతూ ఉంటుంది. శిలీంధ్రాలలో ముక్కలవడం ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. భూచర మొక్కలలో ముక్కలవడం అనున్నది సాధారణమైన ప్రత్యుత్పత్తి విధానం. స్పైరోగైరాలో అనిషేక జననం ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది, పైవేవి కాదు. సో ఒక 5 సెకండ్స్ టైం అండి, ఒకసారి మళ్ళీ చూసుకొని జాగ్రత్తగా మీకు ఫైనల్ డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నాం అనుకున్నట్టుగా ఆన్సర్ పెట్టడానికి అయితే ప్రయత్నించండి. ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి అనేది ట్రై చేయండి పెట్టడానికైతే. అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి తప్పుగా ఉండేటువంటి ప్రవచనం, ఇన్కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? రైట్, ఇవి ఒకసారి మళ్ళీ చూసినట్లయితే విచ్చితి సాధారణంగా సౌష్ఠవయుతంగా జరుగుతుంది. శిలీంధ్రాలలో ముక్కలవడం ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. భూచర మొక్కలలో ముక్కలవడం అన్నది సాధారణమైన ప్రత్యుత్పత్తి విధానం. స్పైరోగైరాలో అనిషేక జననం ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. చివరిది వచ్చేసి పైవేవి కాదు. మరి దీని యొక్క ఆన్సర్ ఏంటి అని చూసినట్లయితే ఇవన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ అండి. ఇక్కడ పైవేవి కాదు అనేది రాంగ్. సో కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏంటంటే పైవేవి కాదు, ఇవన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ అండి. సో విచ్చిత్ సౌష్ఠవయుతంగా జరగడం కావచ్చు, శిలీంధ్రాల ముక్కలవడం కావచ్చు, భూచర మొక్కల్లో ముక్కలవడం సాధారణమైనటువంటి ప్రత్యుత్పత్తి విధానం. స్పైరోగైరాలో అనిషేక జననం, అదేవిధంగా ముక్కలవడం. స్పైరోగైరాలో 2 రకాలుగా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. సో ఫ్రాగ్మెంటేషన్, అదేవిధంగా మనకు అనిషేక జనన పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. ఓకేనా? రైట్, ఇక్కడ మనకు తప్పు చేసేందుకు అయితే ఛాన్స్ ఉంటుంది. రైట్, క్రింది వాటిలో అనిషేక ఫలనం జరగని జీవి. ఓకేనా? చీమలు, తేనెటీగలు, కందిరీగలు, పైవేవి కాదు. ఇక్కడ మనకు 5 ఆప్షన్లు ఉన్నాయి. సో ఒకసారి గమనించండి. క్రింది వాటిలో అనిషేక ఫలనం జరగని జీవి చీమలు, తేనెటీగలు, కందిరీగలు, పైవేవి కాదు. జనరల్గా మనం తప్పు పెట్టేస్తాం ఏంటంటే టప్ అనేసి మనకు ఉండేటువంటి ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. కందిరీగలు కావచ్చు, చీమలు కావచ్చు, సో తేనెటీగలు కావచ్చు, వీటిల్లో అనిషేక ఫలనం కాదు, అనిషేక జననం జరుగుతుంది. సో కాబట్టి మీరేం పెడతారంటే నాకు తెలిసినంత పైవన్నీ నేను పెట్టేందుకు అయితే ఛాన్స్ ఉందండి. లేకంటే కొంతమంది ఏంటంటే పూర్తిగా చదవడం వల్ల తేనెటీగలు పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పైవన్నీ అనేది పెడితే రాంగ్ అవుతుంది. అనిషేక జననం అంటే సింపుల్గా మీరు అది పెట్టండి. అనిషేక జననం అంటే ఇవి 3 వచ్చేస్తాయి. కానీ నేను క్వశ్చన్లో ఏం అడిగానంటే అనిషేక ఫలనం అడిగాను. అనిషేక ఫలనం అంటే మొక్కల్లో సాధారణంగా విత్తన రహిత ఫలాలు ఏర్పడడాన్ని అనిషేక ఫలనంగా చెప్పుకుంటున్నాం కదా. సో కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది, పైవేవి కాదనేది కరెక్ట్ ఆన్సర్ అవుతూ ఉంటుంది, గమనించండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అనిషేక ఫలనానికి సంబంధించి భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి. ద్రాక్ష, దానిమ్మ, బొప్పాయి, అరటి, టమాటా, పైవేవి కాదు. సో ఇక్కడ చూసినట్లయితే అనిషేక ఫలనం పార్థినోకార్పిక్ సంబంధించినటువంటి ఏదైతే రాంగ్ ఆప్షన్ ఉందో ఇక్కడ ఆడ్ వన్ అవుట్ అనేది పిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ద్రాక్ష, దానిమ్మ, బొప్పాయి, అరటి, టమాటా, పైవేవి కాదు. ఓకేనా? ఇది 3rd క్వశ్చన్ యొక్క ఆన్సర్ అయితే పెట్టడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి దానిమ్మ కావచ్చు, ద్రాక్ష కావచ్చు, బొప్పాయి కావచ్చు, టమాటా కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే
కృత్రిమ అనిషేక ఫలన పద్ధతిలో వాటిలో విత్తనాలు లేకుండా చేస్తారు. కానీ అరటిలో మాత్రం ఏంటంటే సహజంగా అనిషేక ఫలనం జరిగేటువంటి మొక్క అండి ఇది. సో కాబట్టి వాటిలో అంటే అనిషేక ఫలనానికి సంబంధించి పర్టికులర్గా సో కాబట్టి దీనిలో మాత్రం సహజంగా అనిషేక ఫలనం జరుగుతుంది. మిగిలిన అన్నిటిలో టమాటా కావచ్చు, బొప్పాయి కావచ్చు, ద్రాక్ష కావచ్చు, దానిమ్మ కావచ్చు, వీటిల్లో ఏంటంటే ప్రేరేపిత అనిషేక ఫలనం అంటే కృత్రిమంగా దానిలో ఉండే అంటే విత్తనాలు ఏర్పడిన ఫలాలను తయారు చేస్తారు. అవన్నీ కూడా కృత్రిమంగా కేవలం అరటిలో మాత్రం సహజంగా జరుగుతుంది. కాబట్టి దీన్ని వాటితో కంపేర్ చేసినట్లయితే ఆడ్ వన్గా చెప్పేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ తప్పుగా ఉన్నటువంటి జతను గుర్తించండి. కందం చేమ, రన్నర్స్ యాక్సాలిస్, స్టోలన్స్ సరస్వతి ఆకు, వేరు బొండుమల్లె పైవేవి కాదు. సో ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా మనకి ఏంటంటే మొక్కల్లో జరిగేటువంటి సహజ అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు ఇవన్నీ కూడా సో దేనికి అంటే ఏ పద్ధతిలో దేంట్లో జరుగుతుంది, ఏ మొక్కల్లో జరుగుతుంది అనేది ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఖచ్చితంగా అక్కడ మనకి ఎగ్జాంపుల్స్ సహా ఇవ్వడం జరిగింది. కందం చేమ, రన్నర్స్ యాక్సాలిస్, నెక్స్ట్ స్టోలన్స్ సరస్వతి ఆకు, వేరు బొండుమల్లె పైవేవి కాదు. సో ఒక 5 సెకండ్స్ ఆలోచించండి, ఆన్సర్ అయితే పెట్టడానికి అయితే ప్రయత్నించండి. సో ఎన్నో క్వశ్చన్ అండి ఇది? ఫోర్త్ క్వశ్చన్. ఇది ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో ట్రై చేయండి. రైట్, రన్నర్స్ ఆక్సాలిస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టోలన్ సరస్వతి ఆకు, ఇది రాంగ్ ఆన్సర్. ఇది తప్పుగా ఉండేటువంటి జత అండి, ఇది రాంగ్గా ఉండేటువంటి పేరు ఇది. ఎందుకంటే స్టోలన్స్ అనేవి మనకి స్ట్రాబెర్రీ మల్లెలో స్టోలన్స్ ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అండ్ సరస్వతి ఆకు ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఆక్సాలిస్ని పులిచింత అంటాము. సరస్వతి ఆకులో వచ్చేసి రన్నర్స్ ద్వారానే మనకి ప్రత్యుత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. వేరు బొండుమల్లి ఇది కరెక్ట్ ఆన్సర్. పైవేవి కాదు తప్పు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకు ఆన్సర్ రావడం జరిగింది కాబట్టి. రైట్, నెక్స్ట్ కృత్రిమ శాఖీయోత్పత్తి గురించి తప్పుగా ఉన్న ప్రవచనాన్ని గుర్తించండి. సో ఎందుకు మ్యాక్సిమం ఇలా తప్పుగా ఉన్నటువంటి ప్రవచనం అంటే కంప్లీట్గా ఓవరాల్ కాన్సెప్ట్ పైన మీకు గ్రిప్ ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్క స్టేట్మెంట్ చదివి ఉండాలి. ప్రతి ఒక్క లైన్ కూడా తప్పకుండా చదివినట్లయితేనే ఖచ్చితంగా దాంట్లో ఉండేటువంటి రాంగ్ ఆన్సర్ కావచ్చు, రైట్ ఆన్సర్ పికప్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. రైట్, కృత్రిమ శాఖీయోత్పత్తి గురించి తప్పుగా ఉన్న ప్రవచనాన్ని గుర్తించండి. అంటు తొక్కుట మల్లె, అంటు కట్టుట గన్నేరు, ఛేదనం గులాబీ, అంటు కట్టడం గులాబీ పైవేవి కాదు. 5 సెకండ్స్ తీసుకోండి టైము. అంటు తొక్కుట మల్లె, అంటు కట్టుట గన్నేరు, ఛేదనం గులాబీ, అంటు కట్టడం గులాబీ పైవేవి కాదు. సో దీంట్లో రాంగ్గా ఉన్నటువంటి పేరును గుర్తించడానికి అయితే ప్రయత్నించాడు. ఓకేనా? రైట్, ఇక్కడ చూసినట్లయితే అంటు తొక్కే పద్ధతిలో మల్లె వ్యాప్తి చెందుతుంది, కరెక్ట్ ఆన్సర్. అంటు కట్టడం ద్వారా గన్నేరు కరెక్ట్ ఆన్సర్. ఛేదనం గులాబీ కరెక్ట్ ఆన్సర్. అంటు కట్టడం గులాబీ కూడా కరెక్ట్ ఆన్సరే. సో మ్యాక్సిమం మీరు ఇది పెట్టేందుకైతే ఆస్కారం ఉంటుంది. కానీ అంటు కట్టడం పద్ధతి ద్వారా గులాబీని వ్యాప్తి చెందిస్తారు. మన టెక్స్ట్ బుక్ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఓన్లీ మీరు ఇక్కడ ఛేదనం అన్న దగ్గర గులాబీ మందార మాత్రం గుర్తుపెట్టుకుంటారు. కానీ ఇలాంటి వాటిని ఎక్కడో మూలకున్న వాటిని కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? పైవేవి కాదు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతూ ఉంటుంది. ఓకే, రైట్. అంటు కట్టే విధానంలో త్వరగా పూలను పండ్లను ఉత్పత్తి చేసేది ఏది? అంటు కట్టే విధానంలో త్వరగా పూలను మరియు పండ్లను ఉత్పత్తి చేసేటువంటి మొక్క ఏదో చూద్దాం ఇక్కడ. ఓకేనా? ముదురు సయాన్, లేత సయాన్, ముదురు స్టాక్, లేత స్టాక్, లేదంటే పైవేవి కాదు సంథింగ్ ఏదో ఉంటుంది క్రింద ఇంకా. ఓకేనా? 1 and 4 అండి. ఓకేనా? అంటు కట్టే విధానంలో త్వరగా పూలను పండ్లను ఉత్పత్తి చేసేటువంటిది ముదురు సయాన్, లేత సయాన్, ముదురు స్టాక్, అదేవిధంగా లేత స్టాక్ అండ్ 1 and 4. 1 and 4. 1 and 4 అంటే ఇక్కడ ముదురు సయాన్, లేత సయాన్, ముదురు స్టాక్, లేత స్టాక్ వచ్చింది కదా, ముదురు సయాన్, లేత స్టాక్ అనేది ఇంకొక 5th ఆప్షన్గా ఇవ్వడం జరిగింది. ఒక 5 సెకండ్స్ తీసుకోండి, ఆలోచించండి. ఆలోచించినాకనే ఆన్సర్ పెట్టడానికి అయితే ప్రయత్నించండి. సో మీరు ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినట్లయితేనే మీరు టెక్స్ట్ బుక్ పర్ఫెక్ట్గా చదువుతున్నట్టు. లేదు, మీరు అట్లీస్ట్ 18 క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలండి. 18 క్వశ్చన్లకు ఆన్సర్ చేస్తేనే మీరు టెక్స్ట్ బుక్ పర్ఫెక్ట్గా చదవాలి. 100% పర్ఫెక్ట్గా చదవండి. ఇంకా 20కి 20 అవుట్ ఆఫ్ 20 చేస్తారంటే యు ఆర్ ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీగా చదివారనమాట. సో లేదు, ఇక్కడ మనకి 18 కంటే 17 అంటే యు ఆర్ మిస్సింగ్ సంథింగ్. సో ఇంక అరౌండ్ ఒక 10 నుండి 15 మధ్యలో వచ్చాయంటే మీరు ఒక 50% కూడా సరిగ్గా చదవలేదని టెక్స్ట్ బుక్. ఓకేనా? సో కాబట్టి ప్రాపర్గా చదవండి. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి లేత సయాన్ అండి. లేత సయాన్ ఏంటంటే మనకి త్వరగా పూలను అదేవిధంగా పండ్లను ఇస్తూ ఉంటుంది అంటుకట్టే పద్ధతిలో. అంటుకట్టే పద్ధతిలో సాధారణంగా 2 మొక్కలు ఉంటాయి, మనకు తెలిసిందే. భూమిలో ఉండేటువంటి మొక్క ఏదైతే దీన్ని స్టాక్ అంటాం. సో దీనికి మనకి ఏదైతే అంటు కడుతూ ఉంటామో ఈ మొక్కని వచ్చేసి మనం సయాన్ అంటాం. లేత సయాన్లు ఏవైతే ఉన్నాయో సాధారణంగా పూలను పండ్లను త్వరగా ఇచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? రైట్, నెక్స్ట్ సిద్ధ బీజాలు వీటిలో ఏర్పడవు.
బ్యాక్టీరియా, మ్యూకార్, ఫెర్న్, 1 and 2 పైవేవి కాదు. సిద్ధ బీజాలు స్పోర్స్ ఏవైతే స్పోర్స్ క్రింది వాటిలో ఫామ్ కావని చెప్తున్నాము. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాట్ ఈస్ ఏ ఆర్గానిజం డజంట్ జనరేట్ స్పోర్స్ అండి. సో స్పోర్స్ అనేవి వీటిలో ఏర్పడవు. వీటిలో అంటే బ్యాక్టీరియా, మ్యూకార్, ఫెర్న్, 1 and 2 పైవేవి కాదు. ఇక్కడ గమనించినట్లయితే బ్యాక్టీరియా కూడా సిద్ధ బీజాలను ఏర్పరుస్తూ ఉంటుంది. మ్యూకార్ అంటే శిలీంధ్రం. సాధారణంగా ఈ యొక్క మ్యూకార్ అనేది అవుతుందో ఇది సిద్ధ బీజాల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అండ్ ఫెర్న్ మొక్కలో మనకు చూసినట్లయితే స్పోరోఫిల్స్ ఉంటాయండి. సో స్పోరో అంటే సిద్ధ బీజాలు, ఫిల్ అంటే ఆకు, అంటే సిద్ధ బీజ కలిగినటువంటి పత్రం ఏదైతే దాన్ని సిద్ధ బీజాశయ పత్రం అంటాం. సో జనరల్గా దాన్ని ఇంగ్లీష్లో స్పోరోఫిల్ అంటాం. కాబట్టి ఫెర్న్లో ఆ యొక్క అడుగు భాగంలో చూసినట్లయితే మనకి సొరై ఉంటాయండి. ఆ సొరైలో మనకి సిద్ధ బీజాశయాలు ఉంటాయి, వాటిలో సిద్ధ బీజాలు ఉంటాయి. అవి పగిలి బయటపడ్డప్పుడు తిరిగి మళ్ళీ ఫెర్న్ కొత్త మొక్కలు ఏర్పడుతుంటాయి. సో 1 and 2 కాదు. సో మొత్తానికైతే ఇక్కడ చూసినట్టు సిద్ధ బీజాలు వీటిలో ఏర్పడవు అన్నాం, నెగిటివ్ క్వశ్చన్. సో కాబట్టి పైవేవి కాదు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మిగిలినటువంటి బ్యాక్టీరియాలో కావచ్చు, మ్యూకార్లో కావచ్చు, ఫెర్న్లో కావచ్చు, అన్నింటిలో కూడా మనకి సిద్ధ బీజాలను ఏర్పడుతుంటాయి. రైట్, ఫెర్న్ మొక్కల్లో సిద్ధ బీజాశయ పుంజాలు వీటిని సొరై అంటామండి, సొరై అంటాం. సో సాధారణంగా ఈ సొరైల యొక్క రంగు ఏమిటి, సొరల యొక్క రంగు ఏమిటి అని చూసినట్లయితే బూడిద, నలుపు, తెలుపు, లేత పసుపు అండ్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది నాకు తెలిసి మీకు. సో లేత ఆకుపచ్చ అండి, లేత పసుపు, లేత ఆకుపచ్చ, తెలుపు, నలుపు, బూడిద. సో 8th క్వశ్చన్కి ఆన్సర్ పెట్టడానికి అయితే ప్రయత్నించండి. ఫెర్న్ మొక్కలో సిద్ధ బీజాశయ పత్రాలు, సిద్ధ బీజాశయ పుంజాలు అండి, పత్రాలు కాదు, సిద్ధ బీజాశయ పుంజాలు, వాటిని ఇంగ్లీష్లో సొరై అంటాం. తప్పకుండా తెలుగు మీడియం అభ్యర్థులకు మళ్ళీ కూడా చెప్తున్నాను నేను, ఏవైతే మీకు టెక్నికల్ టర్మ్స్ ఉంటాయో వాటిల్లో బ్రాకెట్లో ఏవైతే ఇంగ్లీష్ వర్డ్స్ ఇస్తారో తప్పకుండా అవి గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే అలాంటి వర్డ్స్ని తీసుకొని చాలాసార్లు ఎగ్జామ్లో మనకి అంటే క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఇంగ్లీష్ పదాలు ఎవరైతే చదవరో వాళ్ళు అక్కడ చేతులు ఎత్తేయడం జరిగింది. కాబట్టి దయచేసి తెలుగు మీడియం అభ్యర్థులు ఖచ్చితంగా మీకు టెక్స్ట్ బుక్లో ఏదైతే టెక్నికల్ టర్మ్ ఉంటుందో ఆ టర్మ్కి బ్రాకెట్లో మెన్షన్ చేసినప్పుడు ఇంగ్లీష్ పదాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. రైట్, ఇక్కడ సిద్ధ బీజాశయ పుంజాలు ఎక్కడ ఫెర్న్ మొక్కలను చూసిన దీని యొక్క రంగు వచ్చేసి బూడిద రంగు ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నలుపు, తెలుపు, లేత పసుపు, లేత ఆకుపచ్చ కాదు, బూడిద రంగులో ఈ యొక్క సిద్ధ బీజాశయ పుంజాలు అనేవి కనపడుతుంటాయి. రైట్, మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో జతలుగా లేని నిర్మాణాలండి. మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో జతలుగా లేని నిర్మాణాలు ఎపిడిడైమిస్, పౌరుష గ్రంథి, కౌపర్ గ్రంథి, స్ఖలననాళం, ప్రసేకం. సో ఆప్షన్స్ అనేవి మీకు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. సో ఎక్కువ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ దాదాపుగా మీకు 1 2 3 4 5 6 7 8 ఆప్షన్స్ ఇచ్చానండి ఇక్కడ. సో ఏమీ లేదు, జస్ట్ మిమ్మల్ని చెక్ చేయడం తప్పితే ఇక్కడ ఏం లేవు. సో ఎందుకంటే మనకు గత డిఎస్సి ఎగ్జామ్లో పరిశీలించినట్లయితే కొన్నిట్లో ఐ వరకు కూడా ఆప్షన్స్ ఇచ్చాడండి. ఐ అంటే 9 ఆప్షన్స్ కూడా ఇచ్చాడు డిఎస్సి ఎగ్జామ్లో. గత డిఎస్సి ఎగ్జామ్లో ఒకసారి పరిశీలించినట్లయితే 9 ఆప్షన్స్ ఇచ్చాడు, గమనించండి. సో చాలా తక్కువగా ఉంటాయి అలాంటి క్వశ్చన్స్, బట్ ఇవ్వడం జరిగింది, ఐ వరకు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఎన్ని ఆప్షన్స్ ఇచ్చినా కన్ఫ్యూజ్ కాకుండా చేసేటట్టుగా చూడండి. రైట్, మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో జతలుగా లేని నిర్మాణాలు ఎపిడైమిస్, పౌరుష గ్రంథి, కౌపర్ గ్రంథి, స్ఖలననాళం, ప్రసేకం, 1 and 4 2 and 5 పైవేవి కాదు. రైట్, 5 seconds తీసుకోండి. సో ఎపిడైమిస్ ఒకటి, పౌరుష గ్రంథి జతలుగా లేనటువంటి నిర్మాణాలు అని చెప్తున్నాను పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో. ఎస్, ఒకసారి మనం చూడడానికి అయితే ప్రయత్నిద్దామండి. ఎపిడైమిస్ ఎక్కడ ఉంటుందండి? ముష్కాల్లో ఉంటుంది, కుడి ఎడమ ముష్కాల్లో ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి ఇవి జతలుగా ఉంటాయి కాబట్టి ఇది కాదు. రైట్, పౌరుష గ్రంథి ఎక్కడ ఉంటుందండి? ఇక్కడ రెండు కూడా మనకి ఏవైతే స్ఖలనాళాలు కలుస్తూ ఉంటాయో ఈ ప్రాంతంలో ఒకే ఒక గ్రంథి ఉంటుంది, ఒకటే ఉంటుంది, జతగా ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి, పౌరుష గ్రంథి ఒకటే ఉంటుంది. సో కాబట్టి ఇది ఒకటి రైట్ ఆన్సర్ అవుతుంది. సో రైట్ ఆన్సర్ కనపడగానే వెంటనే పౌరుష గ్రంథి అని పెట్టొద్దు, క్రింద ఉండేటువంటి ఆప్షన్స్ ఏమైనా చెక్ చేయండి, ఇంకా ఏమైనా జతలుగా లేనటువంటి నిర్మాణాలనే చూడాల్సి ఉంటుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి కౌపర్ గ్రంథి. కౌపర్ గ్రంథిని ఏమంటాం? బల్బో యురెథ్రల్ గ్లాండ్స్ అంటే ఇక్కడ 2 ఉంటాయి మనకు కదా. సో కౌపర్ గ్రంథులు కూడా మనకి పెయిర్డ్గా ఉంటుందన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి స్ఖలననాళం. స్ఖలననాళం ఎక్కడ ఉంటుందండి? ఒకసారి ట్రై చేయండి, రికాల్ చేసుకోవడానికి చూసినట్లయితే ఇక్కడ నుండి శుక్రవాహిక వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి శుక్రగ్రాహిక ఉంటుంది, శుక్రగ్రాహిక నుండి శుక్రగ్రాహిక నాళం వస్తుంది. ఇవి రెండు కలిసి స్ఖలననాళం ఏర్పడుతుంది. ఇటువైపు నుండి ఒకటి వస్తుంది, అదే ఇటువైపు నుండి కూడా ఒకటి వస్తుంది స్ఖలననాళం. సో ఇవి రెండు కలిసి మనకి ఏంటి? ప్రసేకం అనేది ఏర్పడుతుంటుంది కదా. సో కాబట్టి ఇదొక స్ఖలననాళం, ఇదొక స్ఖలనం, అంటే ఇక్కడ కూడా ఏంటి? స్ఖలననాళం అనేది జతలుగా ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఇది కాదు, ఇది కాదు. నెక్స్ట్ ప్రసేకం. ప్రసేకం చూసినట్లయితే కేవలం ఒకటే ఉంటుంది. దీనిని పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలు ఏమంటాం? మూత్ర జననేంద్రియ నాళంగా చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఆ ప్రసేకం నుండే మనకి యూరిన్ అనేది పాస్ అవుతుంది, అట్ ద సేమ్ టైం
స్పర్మటోజువా కూడా ఇక్కడ ఉండే పాస్ అవుతుంటాయి కాబట్టి దీన్ని మూత్రజననేంద్రియ నాళం అంటే కేవలం ప్రసేకం మాత్రం ఒకటే ఉంటుంది. ఇక్కడ మనకి మగవాళ్ళలో చూసినట్టు 20 సెంటీమీటర్లు, ఆడవాళ్ళలో చూసినట్టు దాదాపుగా 4 సెంటీమీటర్లు మాత్రం ఉంటుంది. ఆడవాళ్ళలో ప్రసేకం ఆలిందంలో తెరుచుకుంటుంది, మగవాళ్ళలో ప్రసేకం వచ్చేసి డైరెక్ట్గా బయటికి తెరుచుకుంటుంది. కాబట్టి ప్రసేకం కూడా ఒకటే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి పౌరుష గ్రంథి సెకండ్. అదేవిధంగా మనకి 1 2 3 4 5 ఫిఫ్త్ ఆప్షన్ 2 and 5 అనేది రైట్ ఆన్సర్ అవుతుంటుందండి. 2 and 5 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్, ఇక్కడ 2 and 5 అనేది ఇవ్వడం జరిగింది కదా, సో 2 and 5 రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి శుక్రగోనులలో శరీర ఉష్ణోగ్రత కంటే ఎంత ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి. ఎంత ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందని చూసినట్లయితే సాధారణంగా దాదాపు 4 డిగ్రీల సెంటీగ్రేడ్, 1 డిగ్రీ సెంటీగ్రేడ్ అండ్ దాదాపుగా 2 డిగ్రీల సెంటీగ్రేడ్. నెక్స్ట్ చూసినట్లయితే 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్, అదేవిధంగా 4.5 డిగ్రీ సెంటీగ్రేడ్. సో ట్రై చేయండి దీని యొక్క ఆన్సర్ పెట్టడానికైతే. ముష్కగోణంలో చూసినట్లయితే మన శరీర ఉష్ణోగ్రతతో కంపేర్ చేసినప్పుడు సాధారణంగా అక్కడ ఖచ్చితంగా తక్కువ ఉష్ణోగ్రత ఉండాలి. ఎందుకంటే శుక్రోత్పాదక నాళికలు ఏవైతే సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఏవైతే ఉన్నాయో, సో అక్కడ నుండి ఏంటంటే మనకు ఉత్పత్తి అయ్యేటువంటి శుక్రకణాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా సర్వైవ్ కావాలంటే బాడీ టెంపరేచర్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు మాత్రం వాటి యొక్క కదలికలు బాగా ఉంటాయి. అంతేకాకుండా అవి జీవించి ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా టెంపరేచర్ రైజ్ అవుతుంది అనుకోండి, శుక్రకణాలు ఉత్పత్తి కాగానే వెంటనే చచ్చిపోతూ ఉంటాయండి. సో అలా అని అక్కడ ఆప్టిమమ్ టెంపరేచర్ ఉండాలి. సో ఎంతైతే ఉండాలో అంతే ఉండాలి తప్ప అంతకంటే 1 డిగ్రీ 2 డిగ్రీలు పెరిగినా, అంతకంటే 1 డిగ్రీ 2 డిగ్రీలు తగ్గిపోయినా కానీ శుక్రకణాలు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే సాధారణంగా మన శరీర ఉష్ణోగ్రత కంటే ముష్కగోణంలో చూసినట్లయితే ఉష్ణోగ్రత చూసినట్లయితే 2 to 2.5 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ దాదాపుగా 2 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా ఉంటుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతూ ఉంటుంది, గమనించండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి బాహ్య ఫలదీకరణ ప్రక్రియ క్రింది వాటిలో దేని చేత నియంత్రించబడుతుంది? బాహ్య ఫలదీకరణం ఎక్కడెక్కడ జరుగుతుందో తెలుసు కదా, ఏ జీవులో జరుగుతుందో అది కూడా ట్రై చేయండి రికాల్ చేసుకోవడానికి. బాహ్య ఫలదీకరణ ప్రక్రియ క్రింది వాటిలో దీని చేత నియంత్రించబడుతుంది. సో నీరు, మిల్ట్, స్పాన్, ప్రకృతి, స్త్రీ పురుష జీవుల యొక్క శరీర నిర్మాణం. సో లేదంటే పైవేవి కాదు కూడా ఆప్షన్ ఇచ్చి ఉంటానేమో, చూద్దాము. లేదంటే రైట్, బాహ్య ఫలదీకరణ ప్రక్రియ అనేది క్రింది వాటిలో దీని చేత నియంత్రించబడుతుంది. నీరు, మిల్ట్, స్పాన్, ప్రకృతి, అదేవిధంగా స్త్రీ పురుష జీవుల యొక్క శరీర నిర్మాణం. ఓకేనా, ట్రై చేయండి. ఒక 5 seconds టైం అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. రైట్, నీరు, మిల్ట్, స్పాన్, ప్రకృతి, అదేవిధంగా స్త్రీ పురుష జీవుల శరీర నిర్మాణాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే వీటిలో సాధారణంగా బాహ్య ఫలదీకరణ ప్రక్రియ అనేది పూర్తిగా మనకి ప్రకృతి చేత నియంత్రించబడుతూ ఉంది. సో డైరెక్ట్ స్టేట్మెంట్ అనేది అక్కడ నేను ఏమి కూడా చేంజ్ చేసిన టెక్స్ట్ బుక్లో యాజ్ డీస్గా ఉండేటువంటి స్టేట్మెంట్ అనేది దాని నుండి క్వశ్చన్ తయారు చేయడం జరిగింది. ఓకేనా, అది అంటే బాహ్య ఫలదీకరణం సాధారణంగా ఏంటంటే బాహ్య ఫలదీకరణం జరిపేటువంటి జీవులు, కప్పలు, చేపలు ఏవైతే ఉన్నాయో అవి అండాలని శుక్రకణాలని వదిలిపెట్టేస్తాయి, నీటిలో వదిలిపెట్టిన తర్వాత దేవునికి అప్ప చెప్పేస్తాయి. కథం ఇంకంతే, ప్రకృతి పైన డిపెండ్ అయి ఉంటుంది. అవి సర్వైవ్ అవుతాయా, చచ్చిపోతాయా, లేకుంటే ఏంటి అనేది కొన్ని మిలియన్ల కొద్ది ఉత్పత్తి చేస్తాయండి. సో మరి ఇలా మిలియన్ల కొద్ది ఉత్పత్తి చేసేటువంటి శుక్రకణాలు కావచ్చు, స్పాన్, మిల్ట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా కప్పలు, చేపలుగా మారిపోయింటే సముద్రం మొత్తం కూడా అలా నిండిపోతుందని. సో అలా నిండిపోవట్లేదు. సో వాటి యొక్క సంఖ్య అనేది రెగ్యులేట్ చేయబడుతుంది. ఎందుకు రెగ్యులేట్ చేయబడుతుంది అని చూసినట్టయితే ఎలా రెగ్యులేట్ చేయబడుతుంది, ఒకవేళ పేరెంటల్ కేరే ఉందనుకోండి వాటికి, సో తప్పకుండా అవన్నీ కూడా పిల్లజీవులుగా ఏర్పడతాయి. కానీ అక్కడ పేరెంటల్ కేర్ ఉండదండి. అవి ఉత్పత్తి చేస్తాయి, వెళ్ళిపోతాయి, వాటంతట వెళ్ళిపోతాయి. సో ఇవి బతకాలా, చచ్చిపోవాలా, ఏర్పడేటువంటి సంయుక్త బీజాలు వాటి నుండి జీవులు బ్రతకాలా, చావనేది కంప్లీట్గా ప్రకృతి చేత నియంత్రించబడుతూ ఉంటుంది. సో ప్రకృతి చేత అంటే సో వాటిని తినేటువంటి జీవులు వచ్చేసి తినేయచ్చు సంయుక్త బీజాన్ని. ఓకేనా, ఎండ విపరీతంగా ఉండి నీరు ఎండిపోయినప్పుడు చచ్చిపోవచ్చు. ఓకేనా, నీరు బాగా ఉన్నప్పుడు బ్రతకొచ్చు. సో ఇక్కడ మనకి కంప్లీట్గా ఎంటైర్గా చుట్టూ ఉండేటువంటి పరిసరాలు ప్రకృతి కంప్లీట్గా నియంత్రిస్తుంది. కాబట్టి ఎంతైతే ఉండాలో అంతే ఉంటుంది తప్ప అంతకంటే ఎక్కువ మించి ఉండవు. రైట్, శుక్రకణాలను ఉత్తేజపరచడం మరియు వాటికి పోషణ అందించడం కోసం స్రవించబడేటువంటి పదార్థం దీని నుండి విడుదలవుతుంది. సో బాగా గమనించండి క్వశ్చన్. సో ఈవెన్ ఏపీ వాళ్ళు కూడా యూజ్ అవుతుందండి ఇది. శుక్రకణాలు ఉత్తేజపరచడం మరియు వాటికి పోషణను అందించడం కోసం స్రవించబడేటువంటి పదార్థం దీని నుండి ఉత్పత్తి అవుతుంటుంది. దేని నుండి ఉత్పత్తి అవుతుందో చెప్పాలి. కౌపర్ గ్రంథులు, పౌరుష గ్రంథులు, శుక్రగ్రాహికలు, నెక్స్ట్ వచ్చేసి 1 and 2, 2 and 3, 5 అన్ని గమనించండి. శుక్రకణాలను ఉత్తేజపరచడం, అదేవిధంగా వాటికి పోషణ అందించడం అనేది స్రవించబడేటువంటి పదార్థం ఏదైతే ఉందో అది ఏ గ్రంథుల నుండి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఓకేనా, కౌపర్ గ్రంథులు, నెక్స్ట్ పౌరుష గ్రంథులు, శుక్రగ్రాహికలు, నెక్స్ట్ వచ్చేసి 1 and 2, అండ్ నెక్స్ట్ 1 and 2 అంటే ఏంటంటే కౌపర్ గ్రంథులు, పౌరుష గ్రంథులు, నెక్స్ట్ 2 and 3 పౌరుష గ్రంథులు, శుక్రవాహికలు. గమనించండి ఒకసారి ఇక్కడ.
రైట్, దీని యొక్క ఆన్సర్ని పరిశీలించినట్లయితే దీని యొక్క ఆన్సర్ వచ్చేసి పౌరుష గ్రంథులు, అదేవిధంగా గ్రాహికల నుండి ఉత్పత్తి అయ్యేటువంటి ద్రవం ఏదైతే ఉందో, సో వీటి నుంచి వచ్చేటువంటి ద్రవము ప్యూర్గా శుక్రకణాలను ఉత్తేజపరచడానికి, అదేవిధంగా శుక్రకణాలను పోషణ అందించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో దాని యొక్క ఆన్సర్ వచ్చేసి 2 and 3 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. దిస్ ఇస్ ద 12th క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రసేకంలోని ఆమ్లాన్ని తటస్థీకరించడానికి ఉపయోగపడేటువంటి గ్రంథులు. సో సాధారణంగా ప్రసేకంలో ఆమ్ల గుణం కలిగి ఉంటుంది. ఎందుకంటే మూత్ర విసర్జన చేసినప్పుడు దానిలో ఉండేటువంటి యూరియా కావచ్చు, అమోనియా ఉండదు, యూరియా అండ్ ఇతరత్ర లవణాలు ఏవైనా ఉన్నాయో కంప్లీట్గా మనకు ప్రసేక మార్గం అంతా కూడా ఆమ్లత్వాన్ని క్రియేట్ చేసేస్తూ ఉంటుంది. సో ఈ ఆమ్లత్వం అలాగే ఉందనుకోండి, శుక్రకణాలు రిలీజ్ అయినప్పుడు ఈ ఆమ్ల స్వభావానికి శుక్రకణాలు చనిపోతాయి. కాబట్టి శుక్రకణాలు రిలీజ్ అయ్యే కంటే ముందు ఆ ప్రసేక మార్గంలో ఉండేటువంటి ఏదైతే ఆమ్లత్వం ఉంటుందో, యాసిడిటీ ఉంటుందో, దట్ షుడ్ బి న్యూట్రలైజ్డ్ బిఫోర్ రిలీజ్ ఆఫ్ స్పర్మటోజోవా. సో అప్పుడే సర్వైవ్ అవుతుంటే అప్పుడే చాలా ఈజీగా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా ప్రసేకంలో ఉండేటువంటి ఆమ్లత్వం ఏదైతే ఉందో దీన్ని తటస్థీకరించడానికి ఉపయోగపడేటువంటి గ్రంథులు ఏవి అని చూసినట్లయితే ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం మనం ఒకసారి. గమనించండి, శుక్రగ్రాహికలు, పౌరుష గ్రంథి, నెక్స్ట్ వచ్చేసి కౌపర్ గ్రంథులు 1 and 2, 2 and 3, పాయివన్నీ. సో వీటిల్లో ఏ గ్రంథి నుండి వచ్చేటువంటి స్రావాలు ప్రసేకంలో ఉండేటువంటి ఆమ్లాన్ని తటస్థీకరిస్తాయి? గమనించండి, శుక్రగ్రాహికలు, పౌరుష గ్రంథి, నెక్స్ట్ వచ్చేసి కౌపర్ గ్రంథులు, దీన్ని ప్రోస్టేట్ గ్లాండ్ అంటామండి. కౌపర్ గ్రంథులు, దీన్ని బల్బోయిరోత్రల్ గ్లాండ్ అంటాం. 1 and 2 and 2 and 3 అండ్ పాయివన్నీ. ఒకసారి గమనించినట్లయితే మనకి ఇక్కడ శుక్రగ్రాహికలు, పౌరుష గ్రంథి ఆల్రెడీ ఇంతకుముందు క్వశ్చన్లోనే వచ్చింది. ఇవి రెండు కూడా శుక్రకణాలను ఉత్తేజపరచడం, అదేవిధంగా శుక్రకణాలకు పోషణ అందించడంలో ముఖ్యంగా ఈ రెండు గ్రంథుల నుంచి వచ్చేటువంటి స్రావాలు ఉపయోగపడుతూ ఉంటాయి. అండ్ వేరేస్ కౌపర్ గ్రంథులు ఏవైతుంటో దీని నుండి వచ్చేటువంటి స్రావాలు ఏవైతుంటో ఇవి ప్రసేకంలో ఉండేటువంటి ఆమ్లాన్ని తటస్థీకరించడానికి, శుక్రకణాలు సులువుగా జారిపోవడానికి కావలసినటువంటి నునుపుదనాన్ని ఈ యొక్క కౌపర్ గ్రంథుల నుంచి వచ్చేటువంటి స్రావాలు అక్కడ దానికి ఉపయోగపడుతూ ఉంటాయి. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే సింపుల్గా కౌపర్ గ్రంథులు దీని యొక్క ఆన్సర్ అవుతుంది. రైట్, శుక్రకణాల ప్రయాణంలో భాగంగా శుక్రకణాలు ఎక్కడ ఉత్పత్తి అయితే మనకు తెలిసిందే, ముష్కాల్లో ఉండేటువంటి శుక్రోత్పాదక నాళికల్లో ఉత్పత్తి అవుతూ ఉంటాయి. రైట్, ఉత్పత్తి అయిన తర్వాత ప్రయాణిస్తుండే బయటికి రావడం కోసం అవి ఒక ప్రత్యేక మార్గాన్ని ఫాలో అవుతుంటే మనకు తెలిసిందే. కణాల ప్రయాణంలో భాగంగా శుక్రగ్రాహికలోనికి ఇక్కడి నుండి శుక్రకణాలు ప్రవేశించి ఈ భాగంలోనికి విడుదలైతాయి. క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోవడం ప్రయత్నించిన తర్వాత ఆన్సర్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఏంటి, శుక్రకణాల ప్రయాణంలో భాగంగా అక్కడికి ఆపేసేయండి. శుక్రగ్రాహికలోనికి ఇక్కడి నుండి శుక్రకణాలు ప్రవేశించి ఈ భాగంలోనికి విడుదలవుతాయి అంటే క్వశ్చన్ని బాగా అర్థం చేసుకుంటే దీనికి ఆన్సర్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకు ఒక్కసారి పరిశీలించినట్లయితే శుక్రగ్రాహికలోనికి ఎక్కడి నుంచి వస్తాయి, శుక్రగ్రాహికల నుంచి ఎక్కడి నుంచి పోతాయి, శుక్రగ్రాహికల నుండి ఎక్కడికి పోతాయి అనేది దాని యొక్క ఇన్నర్ మీనింగ్. సో సింపుల్గా ఉంటుంది. సో ఒకసారి గమనించినట్లయితే ఇది శుక్రవాహిక అండి. ఓకేనా, శుక్రవాహిక సెమినల్ డక్ట్ అంటూ ఉంటాం కదా. రైట్, ఇది వచ్చేసి ఏంటి మనకి శుక్రగ్రాహిక అనుకుందాం. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఏం ఏర్పడుతుంది, స్ఖలనాళం ఏర్పడుతూ ఉంటుంది. రైట్, ఇది వచ్చేసి ముష్కం. సో ఇక్కడ చూసినట్లయితే మనకి దీంట్లో ఉండేటువంటి శుక్రకణాలు ఏవైతేనో శుక్రకణాలు శుక్రవాహికలోనికి వస్తాయి, వాహికలోనికి శుక్రగ్రాహికలోనికి వెళ్ళిపోతుంటాయి. శుక్రగ్రాహిక నుండి ఎక్కడికి వెళ్ళిపోతాయి, స్ఖలనాళం. అంటే ఇక్కడ శుక్రగ్రాహికలోనికి ఎక్కడి నుంచి వచ్చాయండి, శుక్రవాహికల నుండి వచ్చాయి. సో అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ఈ శుక్రగ్రాహిక ఏదైతే ఉందో సెమినల్ రెసెప్టికల్ అంటాం, ఇక్కడ నుండి ఎక్కడికి వచ్చాయి, స్ఖలనాళంకి వచ్చాయి. అంటే ఇక్కడ గమనించినట్లయితే శుక్రవాహిక స్ఖలననాళం అనేది ఆన్సర్ అవుతూ ఉంటుంది. గమనించండి, ఎపిడైమిస్ శుక్రవాహికలు స్ఖలనాళం అండ్ శుక్రవాహిక ప్రసేకం. సో ఇది ఆన్సర్ అవుతుందండి సింపుల్గా. శుక్రవాహికల నుండి శుక్రగ్రాహికలోనికి అండ్ శుక్రగ్రాహికల నుండి స్ఖలనాళంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మీరు ఈ రేంజ్లో చదవాలండి డెఫినెట్గా. రైట్, సెమినల్ ప్లాస్మాలో ఉండనటువంటి అంశం అండి, సో మీరు చదివేటప్పుడు క్వశ్చన్ అలాగే చదవాలి. నెగిటివ్ ఉన్న దగ్గర కొంచెం స్ట్రెస్ చేసి చదువుకోండి క్వశ్చన్. సో సింపుల్గా అలా చదువుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, సో అది నెగిటివ్ పాజిటివ్ అనేది కొంచెం అర్థం కావడానికి కూడా ఇబ్బంది అవుతుంది మనకి. సెమినల్ ప్లాస్మాలో ఉండని అంశం, సింపుల్గా చదువు, సెమినల్ ప్లాస్మాలో ఉండని అంశం అలా చదువుకుంటే ఏంటంటే మనకు స్పెసిఫిక్గా గుర్తుంటుంది. పౌరుష గ్రంథి స్రావం, శుక్రగ్రాహిక ద్రవం, శుక్రకణాలు, కౌపర్ గ్రంథి స్రావాలు పైవేవి కాదు. సెమినల్ ప్లాస్మాలో ఉండనటువంటి అంశం ఏంటి అని గమనించండి ఒకసారి. పౌరుష గ్రంథి నుంచి వచ్చే స్రావాలు, శుక్రగ్రాహికల నుంచి వచ్చేటువంటి ద్రవం ఏదైతే ఉందో అది శుక్రకణాలు, కౌపర్ గ్రంథి స్రావాలు పైవేవి కాదు. రైట్, ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే మనకి సెమెన్ ఏదైతే ఉందో దీంట్లో మనకు రెండు పోర్షన్స్ ఉంటాయి.
ఒక పోర్షన్ వచ్చేసి సెమినల్ ప్లాస్మా అంటామండి, సెమినల్ ప్లాస్మా. అండ్ రెండవది వచ్చేసి మనకి ఏంటంటే స్పెర్మటోజువా లేదంటే స్పర్మ్స్గా చెప్పుకుంటాం. సో స్పర్మ్స్ని అదేవిధంగా సెమినల్ ప్లాస్మాలను కలిపి ఏమంటామంటే సెమెన్గా చెప్తూ ఉంటాం. సో మరి సెమినల్ ప్లాస్మా చూసినట్లయితే దీంట్లో రకరకాల గ్రంథుల నుండి వచ్చేటువంటి ద్రావాలు. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మనకేంటి అని చూసినట్లయితే అక్కడ నునుపుదనం క్రియేట్ చేయడానికి కావచ్చు, ఆమ్లాన్ని తటస్థీకరించడానికి కావచ్చు, శుక్రకణాలు సులభంగా కదలడానికి నునుపుదనం కావచ్చు, అండ్ శుక్రకణాలకు పోషణ కావచ్చు, శుక్రకణాలను యాక్టివేట్ చేయడం కావచ్చు, ఇవన్నిటికి కూడా సెమినల్ ప్లాస్మా అనేది యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా స్పర్మ్స్ మనకు తెలిసింది, మనకి సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఏవైతే ఉంటాయో వాటి నుండి ఇవి జనరేట్ అవుతూ ఉంటాయి. స్పర్మ్ శుక్రకణాలు అనేవి ఆ యొక్క శుక్రోత్పాదక నాళికలు, ఎక్కడ ముష్కంలో ఉండే లంబికలు ఏవైతే ఉంటాయి ఆ లంబికలు ఇవన్నీ కూడా అనేక మెరుగలు తిరిగిన నాళాలు ఉంటాయి, వాటిలో మనకి ఏంటంటే శుక్రకణాలు ఉత్పత్తి అవుతుంటాయి. రైట్, ఇక్కడ గమనించినట్లయితే సెమినల్ ప్లాస్మాలో ఉండని ఏంటంటే స్పర్మ్స్ అనే ఉండవు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, మనకి శుక్రకణాలు అనేది ఆన్సర్ అవుతూ ఉంటుంది, గమనించండి. ఓకేనా. రైట్, నెక్స్ట్ సాధారణ ఫలదీకరణానికి ఎంత శాతం శుక్రకణాలు వేగంగా చలించాలి? ఎంత శాతం శుక్రకణాలు వేగంగా చలించాలి? 60%, 50%, 40% అండ్ 1 and 2, 1 and 3 అండి, 1 and 3. నెక్స్ట్ చూసినట్టయితే పైవేవి కాదు. ఓకేనా. సాధారణ ఫలదీకరణానికి ఎంత శాతం శుక్రకణాలు వేగంగా చలించాలి? 60%, 50%, 40% అండ్ ఫోర్త్ ఆప్షన్స్ 1 and 3 అండ్ పైవేవి కాదు. 5 seconds తీసుకొని పెట్టేసండి, ఆన్సర్ పెట్టడానికి అయితే ప్రయత్నించండి. 5 seconds తీసుకొని ఆన్సర్ పెట్టడానికి అయితే ప్రయత్నించండి. రైట్, ఇది ఒకసారి చూసినట్లయితే మనకి తప్పకుండా ఇక్కడ 60% శుక్రకణాలు అనేవి సరి అయిన నిర్మాణాన్ని కలిగి ఉండాలి. సో మార్ఫాలజికల్గా ప్రాపర్గా ఉండాలి, సరైన హెడ్ ఉండాలి, సరైన టైల్ ఉండాలి, మిడిల్ పార్ట్ ప్రాపర్గా ఉండాలి, అండ్ దానిపైన ఉండేటువంటి అక్రోజోమల్ స్ట్రక్చర్ కూడా ప్రాపర్గా ఉండాలి. అలా తప్పకుండా ఉండేటువంటి 100% స్పర్మ్స్ ఏవైతున్నాయో వాటిలో 60% అనేవి ప్రాపర్ షేప్ని అదేవిధంగా ఫిజియోలాజికల్గా ప్రాపర్గా ఫిట్గా ఉండాలండి. సో బట్ క్వశ్చన్ ఏంటి, ఇక్కడ 60% కాదు, ఇక్కడ ఏంటి ఫలదీకరణానికి ఎంత శాతం శుక్రకణాలు వేగంగా చలించాలి అంటున్నాడు. వేగంగా ఎంత శాతం చలించాలంటే మనకి 40% ఆఫ్ ద స్పర్మ్స్ ఇన్ ద స్పర్మ్ జువా షుడ్ మూవ్ వెరీ ఫాస్ట్లీ యాక్టివ్లీ. సో అప్పుడే మనకి ఏంటంటే ఫర్టిలైజేషన్ అందుకే ఛాన్స్ ఉంది. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 40% అండి. సో ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతున్నారు, క్వశ్చన్ని కొంచెం క్లమ్జీగా చేసి 60 40 కన్ఫ్యూజన్. ఓకేనా. అండ్ ఇంకా కన్ఫ్యూజ్ అయితే ఏం చేస్తారంటే 60 and 40 రెండు పెట్టేస్తారు. మనకి ఇక్కడ ఆప్షన్ కూడా ఇవ్వండి, 1 and 3 అనే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా 60 and 40 అని పెడతారు డెఫినెట్గా. ఓకేనా, దయచేసి గమనించండి. రైట్, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి ఒప్పుగా ఉన్న ప్రవచనాన్ని గుర్తించండి. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి ఒప్పుగా ఉండేటువంటి ప్రవచనాన్ని గుర్తించండి. కరెక్ట్గా ఉండేటువంటి ప్రవచనం, ఒప్పుగా ఉండేటువంటి ప్రవచనం. ఓకేనా. రైట్, క్షీర గ్రంథులను కూడా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అంతర్భాగంగా పరిగణిస్తారు. గర్భాశయం యొక్క బయటి పొరను ఎండోమెట్రియం అంటారు. ఎండోమెట్రియం మందంగా మారిన తర్వాత పిండం నుండి వ్యర్థాలను తొలగిస్తుంది. పరాయు కణజాలం మాత్రమే మాయను ఏర్పరుస్తూ ఉంటుంది. 1 and 3 అండ్ అదేవిధంగా 2, 3, 4. సో వీటిలో సరైన స్టేట్మెంట్ ఏంటి? స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి సరి అయినటువంటి స్టేట్మెంట్ గుర్తించడానికి అయితే ప్రయత్నించండి. సో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి సరి అయినటువంటి స్టేట్మెంట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో క్షీరద గ్రంథుల్ని కూడా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అంతర్భాగంగా పరిగణిస్తారు. గర్భాశయం యొక్క బయటి పొరను ఎండోమెట్రియం అంటారు. ఎండోమెట్రియం మందంగా మారిన తర్వాత పిండం నుండి వ్యర్థాలను తొలగిస్తూ ఉంటుంది. పరాయి కణజాలం మాత్రమే మాయను ఏర్పరుస్తుంటుంది. 1 and 3, 2, 3, 4. సో ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్లో ఎవరైతే మీరు, నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, 18 క్వశ్చన్లు చేస్తారో 17 or 18 or ప్లస్ చేసినట్లే వాళ్ళు ఓకే, టెక్స్ట్ బుక్ ఓకే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. సో నాట్ పర్ఫెక్ట్, ఎగ్జాక్ట్లీ నాట్ పర్ఫెక్ట్, ఎందుకంటే యూ ఆర్ మిస్సింగ్ 1 or 2 క్వశ్చన్స్ ఫ్రమ్ దీస్ 20. సో అలా మనకేంటి చాలా క్వశ్చన్లు ఉంటాయి కదా. సో అలా అంటే 44 అంటే 88 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఏపీ వాళ్ళకి అయితే 80 క్వశ్చన్లు ఉంటాయి. సో దీంట్లోనే 2 మిస్ అయ్యాయంటే 20 క్వశ్చన్లు ఉన్నాయి. సో ఇంకా దాంట్లో ఎన్ని మిస్ అవుతాయండి, మీకు దాదాపుగా 8 మిస్ అవుతాయి. కాబట్టి మళ్ళీ ఒకసారి కూడా చూసుకోండి, మీరు ఎందుకు తప్పు చేస్తున్నారో చూసుకోండి. అసలు మీరు చదవలేదా ఆ స్టేట్మెంట్ని, లేకుంటే గుర్తు రావట్లేదా, లేకుంటే ఆ పర్టికులర్ ఏరియా ఏమో కన్ఫ్యూజన్ అవుతుందంటే మాత్రం చాలా స్లోగా చదవండి. అక్కడ చదివి దానిపైన క్లారిటీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మూవ్ కాండి. రైట్, ఇక్కడ గమనించినట్లయితే క్షీర గ్రంథుల్ని కూడా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అంతర్భాగంగా పరిగణిస్తారు. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ ఈ క్షీర గ్రంథులు ఏవైతే ఉంటాయో పరిణితి చెందినటువంటి క్షీర గ్రంథుల్ని మాత్రమే స్త్రీ ప్రత్యుత్పత్తి, నేను కేవలం అక్కడ క్షీర గ్రంథులను మెన్షన్ చేశాను. అండ్ అదేవిధంగా గర్భాశయం యొక్క బయటి పొరను ఎండోమెట్రియం అంటారు. ఎస్, గర్భాశయం యొక్క
లోపలి పొరను ఎండోమెట్రియం అంట, బయటి పొర కాదండి, లోపల ఉండేటువంటి రక్తనాళాలతో కూడినటువంటి పొర ఏదైతే ఉందో దాన్ని ఎండోమెట్రియంగా చెప్తాం. ఎండోమెట్రియం మందంగా మారిన తర్వాత పిండం నుండి వ్యర్థాలు తొలగిస్తే పక్కన పెట్టినట్లయితే పరాయి కణజాలం మాత్రమే మాయను ఏర్పరుస్తుంది. పరాయి కణజాలం పిండ బాహ్య త్వచాల్లో ఒకటండి పరాయి కణజాలం అనేది, ఓకేనా. సో కేవలం పరాయి కణజాలం కాదు, ఈవెన్ తల్లి గర్భాశయ కణజాలంతో కలిసి పరాయి కణజాలం మాయను ఏర్పరుస్తుంది. కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంటే. సో అల్టిమేట్గా ఇక్కడ 2-3 ఆప్షన్లు కూడా ఇవి కూడా రాంగ్ అవుతాయి. కాబట్టి ఇది మాత్రమే కరెక్ట్ అండి. ఎండోమెట్రియం మందంగా ఎప్పుడు మారుతుందంటే ఫలదీకరణం చెందిన తర్వాత, పిండ ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఎండోమెట్రియం మందంగా మారుతుంది. అలా మందంగా మారిన తర్వాతనే ఇవి పిండ బాహ్య త్వచాలుగా మారి సింపుల్గా పిండం నుండి వ్యర్థాలను తొలగిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇదే ఎండోమెట్రియం పిండానికి పోషణని కూడా అందజేస్తుంది. డైరెక్ట్ స్టేట్మెంట్ ఉందండి. ఎండోమెట్రియం మందంగా మారిన తర్వాత పిండానికి పోషణిస్తూ ఉంటుంది, పిండం నుండి వ్యర్థాలని తొలగిస్తుంది అనే స్టేట్మెంట్ డైరెక్ట్గా ఉంది. ఇక్కడ కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం కూడా ఏమీ లేదండి, ఓకేనా. రైట్, నెక్స్ట్ స్టేట్మెంట్ చూడడానికి అయితే ప్రయత్నిద్దాం. రైట్, మొక్కలు తమ జాతి మొక్కల నుండి దూరంగా ఉంచితే స్వపరాగ సంపర్కం జరుగుతుందని, అదేవిధంగా దగ్గరగా ఉంచితే పరపరాగ సంపర్కం జరుగుతుందని డార్విన్ ఈ సంవత్సరంలో నిరూపించాడు. సో డార్విన్ ఏ సంవత్సరంలో నిరూపించాడు? 1856, 1901, నెక్స్ట్ 1902, 1876, పైవేవి కాదు. రైట్, దీని యొక్క ఆన్సర్ ఏంటి అని చూసినట్టయితే 1876 దీని యొక్క ఆన్సర్ అండి. 1876, 6, 7, 8 ఇక్కడ నుంచి ఇట్లా చదువుకుంటూ పోండి. 6, 7, 8 1876లో స్వపరాగ సంపర్కం పరపరాగ సంపర్కం గురించి డార్విన్ అనేక రకాల ప్రయోగాలు చేశాడు. సో అదే జాతి మొక్క నుండి మొక్కలు దూరంగా పెడితే స్వపరాగ సంపర్కం, ఎంత బ్యూటిఫుల్ థింగ్ చూడండి నేచర్లో, ఎంత బ్యూటిఫుల్ ఫినామినన్. సో వాటిని అంటే ఒకే జాతికి 2 జామ మొక్కలు ఉన్నాయండి. సో వాటిని 2 వేరు చేసినప్పుడు ఏంటంటే ఏమవుతుందంటే అది స్వపరాగ సంపర్కం జరుపుకోండి. దగ్గర ఉన్నప్పుడు కంపల్సరీ పరపరాగ సంపర్కం జరుపుకోవడానికి అది అలా జరుగుతుంది అంతే. ఇంకా పరపరాగ సంపర్కం జరిగితే ఏమవుతుందంటే హైబ్రిడ్ విగర్ పెరిగిపోతుంది, కొత్త కొత్త లక్షణాలు వేరియేషన్స్ వస్తూ ఉంటాయి, ప్రకృతిలో జరిగేటువంటి మార్పుల్ని తట్టుకోగలుగుతూ ఉంటాం. సో అలా లేదు, అవైలబుల్గా లేదు, ఒకటే మొక్క ఉన్నది, అప్పుడు ఆ మొక్కలో స్వపరాగ సంపర్కం జరుగుతుంది. ఎందుకు? ఇక్కడ హైబ్రిడ్ విగర్ కాదు, తన జాతిని ఫస్ట్ తను కాపాడుకోవాలి. సో కాబట్టి అప్పుడు మాత్రం ఖచ్చితంగా స్వపరాగ సంపర్కం జరుపుకోవడానికి ప్రయారిటీ ఇస్తుంది అనేసి డార్విన్ చెప్పాడు. సో సచ్ ఎ బ్యూటిఫుల్ ఫినామిన్ ఇన్ ద నేచర్ అండి. రైట్, నెక్స్ట్ పిండకోశంలో స్థూల సిద్ధ బీజం ఎన్ని సమవిభజనలు జరుపుకొని పిండకోశ కణాలను ఏర్పరుస్తూ ఉంటుంది? పిండకోశంలో ఒక స్థూల సిద్ధ బీజం ఎన్ని సమవిభజనలు జరుపుకొని మనకి పిండకోశ కణాలను ఏర్పరుస్తూ ఉంటుంది? ఎంబ్రియోనిక్ సెల్స్ అంటుంటాం కదా, సో గ్యామెటోఫైటిక్ సెల్స్ అంటామా? రైట్. సో ఇక్కడ చూసినట్టయితే ఆప్షన్స్ వచ్చేసి 2, 3, 4, 7, 2 సమవిభజనలు మరియు ఒక క్షేకరణ విభజన. సో ఈ ఆప్షన్స్ అన్ని పెట్టడానికి అయితే ప్రయత్నించండి. పిండకోశంలో ఉండేటువంటి స్థూల సిద్ధ బీజం ఎన్ని సమవిభజనలు జరుపుకొని పిండకోశ కణాలను ఏర్పరుస్తూ ఉంటుంది? గ్యామెటోఫైటిక్ సెల్స్ అంటూ ఉంటాం. స్థూల సిద్ధ బీజం రైట్, ఇది ఒక్కసారి గమనించినట్లయితే మనకి స్థూల సిద్ధ బీజం ఇది అనుకున్నట్లయితే సో మొదటి సమవిభజన ఫలితంగా ఎన్ని ఏర్పడతాయండి? సింపుల్గా 2 ఏర్పడుతూ ఉంటాయి. సో తర్వాత సమవిభజన ఫలితంగా ఎన్ని ఏర్పడతాయి? మళ్ళీ ఇక్కడ 2, అదేవిధంగా ఇక్కడ 2. సో ఎన్ని ఏర్పడ్డాయండి? 4 ఏర్పడ్డాయి. సో ఇది 1వ విభజన, ఇది 1వ విభజన, ఇది 2వ విభజన, అండ్ 3వ సమవిభజన ఫలితంగా ఎన్ని ఏర్పడతాయని చూసినట్లయితే మనకి 8 ఏర్పడతాయి. సో ఒక్కొక్క కణం నుంచి 2 కదా. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? 3 సమవిభజన. సో ఇది 3వ సమవిభజన ఫలితంగా మనకి 8 కణాలు ఏర్పడతాయి. సో పిండకోశ కణాలు ఏంటంటే 8 ఉంటాయండి. సో పైన ఉండేటువంటి ప్రతిపాదక కణాలు ఉంటాయి, మధ్యలో ద్వితీయ కేంద్రకం ఉంటుంది, దీంట్లో 2 కేంద్రకాలు, ఒక కణం ఉంటుంది, అండ్ క్రింద వచ్చేసి ఒక స్త్రీబీజ కణం, అండ్ 2 వచ్చేసి సినర్జిడ్ కణాలు ఉంటాయి. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి ఎంబ్రియానిక్ సాక్, సో లేదంటే పిండకోశంగా చెప్తుంటాం. దాంట్లో ఉండేటువంటి ఒక స్థూల సిద్ధ బీజం మనకి 3 సార్లు సమవిభజనలు జరుపుకొని, సో క్వశ్చన్లోనే ఇక్కడ ఈజీగా ఫిల్టర్ చేసేది ఏంటి అని చూసినట్లయితే క్వశ్చన్లో ఏమడిగా మనము? పిండకోశంలో స్థూల సిద్ధ బీజం ఎన్ని సమవిభజనలు జరుపుకొని పిండకోశ కణాలను ఏర్పరుస్తుందంట. సో అసలు ఈ ఆప్షన్ గురించి ఆలోచించొద్దు మీరు ఇంకా, ఎందుకంటే ఇది కొంచెం పెద్దగా ఉంది, దీని ఆన్సర్ పెట్టొద్దు. సో 2 సమవిభజనలు, ఒక క్షేకరం. ఇక్కడ క్షేకరణ విభజన ముచ్చటే లేదు ఇక్కడ, ఎందుకంటే పైన అసలు క్వశ్చన్లో లేనేది. సో కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే 3 అవుతుంది. దాని యొక్క ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. పిండ కణాలపై పరిశోధనలు చేసి కణ విభజన గురించి మొట్టమొదటగా పరిశీలన చేసిన వారు ఎవరు? రుడాల్ఫ్ విర్కోవ్, రాబర్ట్ రెమెక్, వాల్టర్ ఫ్లెమింగ్, సో అదేవిధంగా విల్హెల్మ్ ఉంటాడు, విల్హెల్మ్ రాక్స్. సో ఇక్కడ గమనించినట్లయితే ఒకసారి మనకి పిండ కణాలపైన మొట్టమొదటిగా పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరైనా చూసినట్లయితే రాబర్ట్ రెమెక్ దాని యొక్క ఆన్సర్ అవుతుంటుంది. ఓకేనా?
రైట్, ఇవి వచ్చేసి 20 క్వశ్చన్స్ అండి. దీన్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. వీలైతే మీ ఓపిక ఉంటే రాసుకోండి, లేదంటే ప్రింట్ తీసుకోండి. దీని యొక్క ఆన్సర్స్ వచ్చేసి క్రింద ఉంటాయి మీకు ఇక్కడ. సో ఇవన్నీ కూడా వాటి యొక్క ఆన్సర్స్ అండి. ఓకేనా, వీటి యొక్క ఆన్సర్స్ అనేవి కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. రైట్, ఇంకా ఎవరైనా మీరు టెక్స్ట్ బుక్ పూర్తిగా కంప్లీట్ చేశాను, సో నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఇక్కడ నేను టెక్స్ట్ బుక్ పూర్తిగా కంప్లీట్ చేశాను, నేను పర్ఫెక్ట్గా ఐ ఫీల్ దట్ ఐఎమ్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ టెక్స్ట్ బుక్ అన్న తరువాత కూడా దీన్ని సరిగ్గా చేయలేదంటే యు ఆర్ నాట్ పర్ఫెక్ట్. గుర్తుపెట్టుకోండి, ఈ టెస్ట్ ఏదైతే ఉందో దీన్ని సరిగ్గా చేయలేదు అంటే యు ఆర్ నాట్ పర్ఫెక్ట్, యు ఆర్ నాట్ ఫిట్ టు రైట్ డిఎస్సి. సో ఓపెన్గా చెప్తున్నాను, మీరు బాధపడ్డా కానీ. సో దీనిలో పర్ఫెక్ట్గా చేస్తేనే యు ఆర్ రెడీ టు రైట్ డిఎస్సి. సో కాబట్టి ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్గా చదవండి. సో మీకు పర్ఫెక్షన్ కావాలంటే తప్పకుండా మన దగ్గర కోర్స్ తీసుకోండి. అదే ఒక టెస్ట్ సిరీస్ నుండి ఒక టెస్ట్ నేను శాంపుల్ టెస్ట్ని తీసుకున్నాను. సో దాదాపుగా ఒక టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే మీరు దాంట్లో 100 టెస్ట్లు అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. అండ్ ప్రజెంట్ ఏపీ వాళ్ళకి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది, అండ్ తెలంగాణ వాళ్ళకి ఇప్పుడు రన్ అవుతూ ఉంది టెస్ట్ సిరీస్ అనేది. సో తప్పకుండా టెస్ట్ సిరీస్ తీసుకోండి. మీరు ఇలాంటి క్వశ్చన్ చేస్తేనే మీకు ఎక్కడ తప్పు చేస్తున్న విషయం క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియో ఇది యూస్ఫుల్ గా తప్పకుండా లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా మరి మీ కామెంట్స్ అయితే పెట్టారో నేను చెప్పాను అంటే నేను ఆన్సర్ చెప్పకముందు పెట్టుంటారు కదా, ఒకసారి చెక్ చేసుకోండి మీరు పెట్టింది కరెక్టా తప్ప అనేది. అండ్ అదేవిధంగా ఒకసారి రెఫర్ చేసుకోండి, ఈ క్వశ్చన్ తప్పు చేశాను ఎందుకు చేశాను మీరు ఖచ్చితంగా ఒకసారి రెఫర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఆంధ్ర మరియు తెలంగాణలో స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్కి కేకే బయాలజీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, మోర్ దెన్ 200 పీపుల్. సో 2024-25 కంటిన్యూస్గా విజయ డంకా మోగించింది. స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ చాలా మంది అభ్యర్థులయ్యారు. అండ్ ఇక్కడ చూసినటువంటి తెలంగాణ, ఇటు చూసినటువంటి అభ్యర్థులు ఏపీకి సంబంధించిన అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ రైట్ నౌ వాళ్ళు జాబ్ చేస్తున్నారు. సో నేను తెలంగాణ వాళ్ళే చూపించేటప్పుడు ఏపీ వాళ్ళు చాలా మంది లైవ్లో పెట్టాను, సార్ మా ఫొటోస్ కూడా అక్కడ రావాలని. ఎస్, అబ్జల్యూట్లీ. ఎవరైతే అలా ఛాలెంజ్గా తీసుకున్నారో, ఎవరైతే మా ఫొటోస్ రావాలనుకున్నారో వాళ్ళు ఆల్రెడీ జాబ్స్ కొట్టారు, వాళ్ళ ఫొటోస్ కూడా షేర్ చేసుకున్నారు. వెరీ హ్యాపీ వాళ్ళ ఫోటో షేర్ చేసుకున్నందుకు. అండ్ మీరు కూడా స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కేకే బయాలజీ అనేటువంటి యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని దాంట్లో శాంపుల్ టెస్ట్లు ఉంటాయి, డెమో వీడియోస్ కూడా ఉంటాయి, తప్పకుండా చూడండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.